హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఇంచుమించు ఒక 4 days గ్యాప్ తీసుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల, అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పేసి నేను అప్పటికి కొంచెం ఇది నోటిఫికేషన్ కూడా ఇచ్చాను. కానీ చాలా మంది ఏంటంటే నేను వీడియోలు చేయడం ఆపేస్తున్నానా, నా ఛానల్ డిలీట్ చేసేస్తున్నానా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకనేసి నేను ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా వీడియో చేయాల్సి వచ్చింది. అంటే నాకు ఇంకా కొంచెం డల్ గానే ఉంది. కాకపోతే మీరందరూ ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. సో ఇక నుంచి మీకు కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతానండి. ఎందుకంటే అందరూ నేను ఛానల్ డిలీట్ చేసేస్తున్నాను అని అనేసి అనుకుంటున్నారు. ఛానల్ అయితే నేను డిలీట్ చేయట్లేదు. జస్ట్ గ్యాప్ కోసం, అంటే కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అంటే షూట్ చేసుకోలేదు కాబట్టి ఇంక నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. మెయిన్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి. నాకు ఇంకా వాళ్ళని చదివించుకోవడం, స్కూల్కి తీసుకెళ్లడం వీటితో సరిపోయింది. అందుకనేసి వీడియోస్ చేయలేదు. ఇక మీదట మీకు కంటిన్యూస్ గా నా నుంచి వీడియోస్ అయితే వస్తాయి. సో మీరెవ్వరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను వీడియోస్ ఆపేస్తున్నాను, ఛానల్ డిలీట్ చేసేస్తున్నాను అని. ఇంతకు ముందు ఎలా అయితే నా వీడియోస్ అన్ని చక్కగా చూస్తూ నన్ను ఆదరిస్తున్నారో ఇక మీదట కూడా అలాగే నన్ను కంటిన్యూ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి, ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో మనం ఇంకా ఇంకొంచెం హైట్ వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అనేసి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానే తప్ప నాకైతే చాలా వరకు కొంచెం చాలా డల్గా ఉందండి. కాకపోతే మీరందరూ నన్ను ఇంకా వీడియో స్టాప్ చేసేస్తున్నాను, ఛానల్ డిలీట్ చేసేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది చాలా సార్లు అడుగుతూ ఉన్నారు. అంటే నాకు ఈ 4 days లో ఇంచుమించు ఒక 10 to 20 మెసేజెస్ అవే వచ్చాయి. మీరు ఛానల్ డిలీట్ చేస్తున్నారా, అంటే వీడియోస్ చేయడం ఆపేస్తున్నారు. సో ఇదండి మ్యాటర్. అయితే అంటే ఎక్కువ మంది నాకు మెసేజెస్ అవన్నీ పెడుతూ ఉన్నారనేసి మళ్ళీ నేను ఇప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక మీదట కంటిన్యూస్ గా మీకు వీడియోస్ పెడతాను. అలాగే ఎప్పుడు హెయిర్ స్టైల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా పెట్టండి అంటున్నారు. సో ఎక్కువగా అంటే నాకు తెలిసి చాలా మంది హెయిర్ స్టైల్సే ఎక్కువ చూస్తున్నారండి. కాకపోతే మధ్యలో నేను కూడా కొన్ని చేంజ్ చేస్తూనే ఉన్నాను. ఇక కూడా చేంజ్ చేస్తాను. అలాగే హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే కంబైన్డ్ గా ఉంటాయి, మిక్స్డ్ అన్నమాట, అవి ఇవి అని చెప్పేసి. సో స్కిన్ కేర్, హెయిర్స్, అలాగే బ్యూటీ టిప్స్, అలాగే కుకింగ్, ఇలా అన్ని బ్లాగ్స్. అంటే సో ఇక మీదట మీకు ఎలాంటి డౌట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. వీడియోస్ స్టాప్ చేసేది లేదు, డిలీట్ చేసేది లేదు. సో మీరంతా అలా అనుకోవద్దు. ఇక మీదట మీకు కంటిన్యూస్ గా నేను వీడియోస్ అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.